2025 జనవరి 16 నుండి 2025 ఫిబ్రవరి 15 వరకు కార్యక్రమాల్లో భాగంగా పిడుగురాళ్లపట్నంలోని స్థానిక స్కాలర్స్ జూనియర్ కాలేజీ నందు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పిడుగురాళ్ల ఆర్టీఓ రాంబాబు, పిడుగురాళ్లపట్న సిఐ వెంకట్రావు, స్కాలర్స్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ఆవుల జనార్దన్ రావు పాల్గొని ప్రసంగించారు. ఎవరన్నా బయటకు వస్తుంటే బండి వేసుకొని మీ ఫాదర్ కానీ మీ అమ్మ లేకపోతే మీ బాబాయ్ ఉండడంతో ఆత్మ మీరు అతనికి హెల్మెట్ ఇచ్చేవారు. ఇస్తారా? అక్కడ ఉన్న హెల్మెట్లో ఎక్కడ ఉన్న బండి కొట్టినా కానీ హెల్మెట్ కూడా కొనుక్కోవాలి. బండి కొన్నా 2 లక్షలు పెట్టి 500 పెట్టి హెల్మెట్ ఎవరు కొంటాం? అదొక స్టైల్. హెల్మెట్ పెట్టుకుంటే చుట్టూ పెట్టు, లేకపోతే మనం అందంగా కనపడాలి, ఎవరి మీద స్టైల్గా వెళ్ళిపోతే నా ఫేస్ చూస్తేనే కదా అన్న రికగ్నైజ్ చేసి హీరో లాగా అనుకుంటుంది. అన్న హెల్మెట్ కాకుండా డ్రైవింగ్ చేస్తాం. కానీ కింద పెడితే ఎవరికైనా ఏమైంది, ఎంత పెద్ద హీరోకైనా మేము మాట్లాడడానికి కొంచెం వాల్యూ ఉంటుంది. లేదు ఇక్కడికి చేతులు వదిలేస్తే దానివల్ల ఉపయోగం ఉంటుంది. మీరు ఆడుకోరు. మీ ఇంట్లో మీ ఫాదర్ ఖచ్చితంగా హెల్మెట్ కొని ఉండి బయటకు వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టండి. ఆయనకి చెప్పండి. ఆ ఇంట్లో ఎదుర్కొంటారా? ఇటువంటి పథకాలు ప్రజలందరూ చేయడం వల్ల రోడ్ యాక్సిడెంట్ బాధితులు చాలా మంది చెప్పారు. ఇతను పనులు చేయడానికి వెళ్తున్నాడేమో అనుకుంటాం. ఎందుకంటే అతను ఇటు తోస్తాడో బండి ఏం చేస్తాడో తెలియదు, రోడ్డు మీద ఏముందో కూడా అతను తెలియదు. ఏదో మనుషుల్లో ఏదో బుద్ధి చంపేస్తూ ఉంటాడు. అలాంటి ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి మీరు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని మీరు మీ తల్లిదండ్రులు నిర్ణయించుకున్న ఆశల్ని నెరవేర్చి వాళ్ళకి మంచి జీవితాన్ని ఇచ్చి వాళ్ళ కన్నీటి గాలిని నిలిచకుండా మీరు మీ జీవితాలను కోరుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. నేను రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంలో ఆదాయ భద్రత నియమాలను పాటిస్తానని లక్ష్యం సేవించుగాని వాహనాన్ని నడపనని ద్విచక్ర వాహనంపై హెల్మెట్ లేకుండా ప్రయాణి